ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది. అటువంటి దుర్గమ్మ యొక్క 2 అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం. అయితే ఆపద పోవడానికే కాదు సుమా, దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు. అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది. కానీ ఉపదేశం అవసరం. శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని. అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే చండీ హోమం అయిపోతుంది, పారాయణ చేస్తే తీర్థం తీసుకుంటారు. సప్తశతి అంత గొప్పది. అసలు లోకంలో ఒక మాట చెప్తారు, పురుషార్థములు 4 కదూ, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4టిని చెప్పడానికి 700 శ్లోకాలతోనే ఇచ్చారు అంటారు. ధర్మం చెప్పవలసి వచ్చిందనుకోండి 700 శ్లోకాలతో అనుధర్మశాస్త్రం. ఎవరికి ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు ముడుపు కట్టేస్తాడు. అప్పటికప్పుడు అమ్మవారికి నమస్కారం చేస్తాడు. అమ్మా అనుగ్రహించమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టమ్మా, నా బిడ్డల్ని కాపాడమ్మా, అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికి ఎరుక. రాత్రి అయ్యేటప్పటికీ నేను పడుకుంటానయ్యా, మీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా? ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు. ఎందుకని? ఆ తల్లి కనురెప్పే పడిందా లోకాల్లో ఇవైపు. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని రాత్రింబవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది. ఎవరైనా కానీ అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే, ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది.